మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషించారు. జిల్లాల పర్యటన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్ట్ అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుచ్చగించాలని మంత్రులకు సూచించారు. అందరినీ కలుపుకుని సమిష్టిగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 90% స్థానాలు గెలుస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడదలేదన్న ఆయన మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామన్నారు. జగిత్యాల విషయాన్ని అటు పరిశీలిస్తున్నామని, రేపటి వరకు సమస్య ముగుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవటం లేదన్నారు. 99% అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన ధర్మిల ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్ద ఉన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీయే లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. అసలు రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ బెడదలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప. సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రెబల్స్ బెడదలేదు. అది కూడా రేపటిలో సమస్య పోతుంది. జగిత్యాల సమస్యని నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. రేపు దాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తాం. గద్వాల్లో కూడా కొద్ది ఇబ్బంది ఉండి బట్ సార్ట్ అవుట్ అయిపోయింది. లేదండి, ఎవరితో కూడా పొత్తు లేదు. మేము కూడా నిజామాబాద్లో అన్ని వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నాం. మిగతా కార్పొరేషన్ కూడా అన్ని వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న పొత్తుల సిపిఐ, సిపిఎం, టీజేఎస్తో మాత్రమే.